హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ అటు ఇటు తిరుగుతూ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా చెర్రీ గగన్కి కాల్ చేస్తారు. హలో చెర్రీ అని అంటారు గగన్. అన్నయ్య, నువ్వు నువ్వు భూమిని ఇంటి నుండి బయటికి పంపించేశావా? ఎందుకలా చేశావన్నయ్యా? మావయ్య స్పృహలోకి వచ్చేంత వరకైనా నువ్వే షెల్టర్ ఇస్తే బాగుండేది కదన్నయ్యా అని అంటాడు చెర్రీ. హేయ్, ఏంట్రా, ఏంటి నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? అసలు ఇన్ని రోజులు ఉంచుకోవడమే ఎక్కువ. అలాంటిది ఇంకా శరత్చంద్ర కోమాలోండి వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు అని అంటారు గగన్. అన్నయ్య, ఇప్పుడు మ్యాటర్ అది కాదన్నయ్య. భూమిని నాన్న ఇంటికి తీసుకురావాలనుకుంటే ఆ అపూర్వ ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు. పైగా మమ్మల్ని కూడా ఆ అపూర్వ అనుమానిస్తుంది. ఇప్పుడు భూమి తన ఆత్మాభిమానంతో, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఈ ఇంట్లో కూడా ఉండనని బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు భూమి ఎక్కడుందో, ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అన్నయ్య. అసలే ఆ అపూర్వ ఏం చేస్తుందో అని కూడా చాలా భయంగా ఉందన్నయ్య అని అంటారు చెర్రీ. ఒక్కసారిగా గగన్ కాల్ కట్ చేస్తాడు. అన్నయ్య, అన్నయ్య, ఏంటి అన్నయ్య ఎందుకు కాల్ కట్ చేశాడు అని పాపం టెన్షన్ పడుతూ ఉంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. గోరింటాక్ పిన్ని అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మాయి, తీరిగ్గా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నావు? ఓ, భూమిని ఇంట్లో రానివ్వనందుకు సంతోషంగా ఉన్నావా? ఇవాళ కాకపోతే ఆ భూమి నోటితో అన్నట్టే అల్లుడి గారి కూతురిగా రేపు ఇంట్లో అడుగు పెడుతుంది కదమ్మాయి. అప్పుడు నువ్వే హారతిచ్చి లోపలికి తీసుకురావాలి అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని అని అంటుంది అపూర్వ. పిన్ని అని అరవడం కాదు, ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించు అని అంటుంది గోరింటాకు పిన్ని. అర్థమైంది పిన్ని. దానికోసం 3 సార్లు రౌడీలను పంపించా, పనవ్వలేదు. కాబట్టి ఈసారి డైరెక్ట్గా నేనే రంగంలోకి దిగుతా పిన్ని. అది ఎక్కడుందో తెలుసుకొని రాత్రికి రాత్రే దాన్ని వేసేసి ఇంటికి తిరిగొస్తా అని ఇంకా గన్ పట్టుకొని, సైలెన్సర్ పెట్టుకొని గన్కి బయలుదేరుతుంది అపూర్వ భూమిని వెతుక్కుంటూ. ఇది ఇలా ఉండగా భూమి పాపం ఒక గుడికి వెళ్తుంది. ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఊరి చివర ఉన్న గుడికి వెళ్ళి పాపం అలా భూమి కూర్చుంటుంది. ఇంకా పంతులు గారు, అమ్మా గుడి మూసేశారమ్మా అని అంటారు. పాపం వెళ్ళిపోబోతూ ఉంటుంది భూమి. ఒక్క నిమిషం ఆగమ్మా, పాపం నిన్ను చూస్తుంటే ఎవరూ లేని అమ్మాయిలా ఉన్నావు. సరే, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దున్న వెళ్ళిపోమ్మా అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు పంతులు గారు. పాపం గుడిలో కూర్చుంటుంది భూమి. అప్పుడే భూమి అడ్రస్ తెలుసుకున్న ఈ అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఇంకా భూమి దగ్గరికి వచ్చి కొంగు కప్పుకొని, భూమి, ఈరోజే నీకు ఆఖరి రోజే, నా చేతిలో నువ్వు అయిపోయావని చెప్పి ఇంకా గన్తో కరెక్ట్గా భూమి నిద్రపోతున్న భూమిని షూట్ చెయ్యాలనుకుంటే అప్పుడే ఒక చెయ్యి వచ్చి ఆపుతుంది. ఇంకా అలా చూసేసరికి గగన్ గట్టిగా అపూర్వ చెయ్యి పట్టుకొని గట్టిగా తోసేస్తాడనమాట అపూర్వని. ఒక్కసారిగా భూమి ఆ సౌండ్కి పైకి లేచి చూస్తూ ఉంటుంది. అపూర్వ రేయ్ అని అంటుంది. హేయ్, ఇంకొక్కసారి భూమి జోలికి వచ్చావో ప్రాణం తీస్తా. ఏంటి, నీకసలు బుద్ధి లేదా, మనస్సాక్షి లేదా? భూమి చంపింది అని ఎన్నిసార్లు భూమి మొత్తుకున్నా, ఎన్నిసార్లు చెప్పినా నీ బ్రెయిన్కి అర్థం కాదా? నువ్వు మనిషివా పశువా అని అంటాడు గగన్. రేయ్, మాటలేంట్రా? అయినా ఆ భూమిని పదే పదే కాపాడడానికి నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా, లేకపోతే దేవుడు అనుకుంటున్నావా అని అంటుంది అపూర్వ. అవును, నేను హీరోనే. నేనే కాదు, ఏ ఆడపిల్ల ఆపదలో ఉన్నా కాపాడే ప్రతివాడు హీరోనే. అయినా భూమికి ఎవరు లేరనుకుని చంపేయాలనొచ్చావు చూడు, అందుకే నేను ఇక్కడికి వచ్చా. భూమిని కాపాడేందుకు వచ్చా, భూమికి రక్షణ ఇవ్వడానికి వచ్చా అని అంటాడు గగన్. భూమి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది గగన్ వైపు. అప్పుడే ఇంకా అపూర్వ వెనకాల కొంతమంది, ఒక 10-20 మంది రౌడీలు ఉంటారనమాట. ఇంకా రౌడీలందరూ గగన్ పైకి వస్తే గగన్ వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు. ఇంకా అలా కొంతమందిని కొట్టి భూమిని పట్టుకొని ఇంకా చేపట్టుకొని ఇంకా పరిగెడుతూ ఉంటాడు అనమాట గగన్. ఇంకా వెంటనే భూమి గగన్ ఇద్దరు కారెక్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఏమండి, ఎక్కడికండి అని అడుగుతుంది. హేయ్, కాసేపు సైలెంట్ గా ఉండు అని చెప్పి ఇంకా గగన్ అలా భూమిని కార్లో తీసుకువెళ్తూ ఉంటాడు. వెనకాల అపూర్వ రౌడీలు కార్లో తరుముతూ ఉంటారు భూమి అండ్ గగన్ ని. అలా ఇంకా ఎటో తెలియక బాగా మిడ్ నైట్ అయ్యేసరికి ఇంకా రోడ్స్ మొత్తం తిరిగి శ్రీశైలం అడవిలోకి ఎంటర్ అయిపోతారు భూమి అండ్ గగన్. కరెక్ట్ గా అప్పుడే టైర్ అనేది పంచర్ అయిపోతుంది. ఇంకా భూమి అలా కిందకి దిగి చూసేసరికి మొత్తం అడవి కనబడుతూ ఉంటుంది. ఇదేంటి,
అడవిలా ఉందే అని భూమి అంటుంది. ఇంకా అలా గగన్ బయటికి వచ్చి చూసేసరికి వెల్కమ్ టు శ్రీశైలం అడవులు అని చెప్పి బోర్డు కనబడుతుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. మై గాడ్, ఇదేంటి ఇలా చేశాను అని గగన్ అంటారు. ఏమైందండి అని అడుగుతుంది. ఆ బోర్డు చూడు అని అంటారు. బోర్డు చూసేసరికి శ్రీశైలం అడవులు అని కనబడుతుంది. అంటే హైదరాబాద్ నుండి శ్రీశైలం అడవులకి వచ్చావా? అయ్యో, ఇదేంటండి ఇలా జరిగింది? అయినా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా సారీ చెప్పాలా అర్థం కావట్లేదండి అని అంటుంది భూమి. హే మెంటల్, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు గగన్. అదేనండి, మీరేమో నాపై కోపంగా ఉన్నారు, నాకేమో మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని, మీతో మాట్లాడాలి అని, మీతో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. అందుకేనేమో దేవుడు మన ఇద్దరిని ఇలా అడవిల్లోకి వచ్చేలా చేశాడు అని అంటుంది భూమి. షీజ్ మ్యాడ్ అని ఇంకా అలా గగన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏమండి ఏమండి ఆగండి, మీకు అడవి తెలుసా? అడవిలో ఎలా ఉంటారో తెలుసా? ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఇంత చీకటిగా ఉంది, ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నారు అని అడుగుతుంది భూమి. ఐ హ్యావ్ మై సెల్ ఫోన్ అని సెల్ ఫోన్ లైట్ ఓపెన్ చేసి చూసేసరికి బ్యాటరీ డౌన్ అయిపోతుంది సెల్ ఫోన్ది. అని నవ్వుకుంటూ ఉంటుంది భూమి. ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు. లేకపోతే ఈ కాలం నాటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడితే ఇలానే ఉంటుంది, ఎప్పుడు పాగిపోతుందో తెలీదు, ఎప్పుడు బ్యాటరీ అయిపోతుందో తెలీదు, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి భూమి ఇంకా కొన్ని రాళ్ళని తీసుకువచ్చి, ఇంకా ఎర్లీ మ్యాన్స్ ఎలా అయితే చేస్తారో అలా రాయి రాచి నిప్పు క్రియేట్ చేసి కొన్ని ఆకులు అవన్నీ తీసుకొచ్చి వాటిలో వేస్తూ ఉంటుంది. ఏవండి వదిలే అని చెప్పి చెట్టెక్కుతుంది భూమి. హే భూమి జాగ్రత్త అని అంటారు గగన్. ఉండండి, అరకులో ఎన్ని చెట్లు ఎక్కానో నాకే తెలుసు అని చెప్పి భూమి ఇంకా చెట్టెక్కి మొత్తం పండ్లు అండ్ దుంపలు అవన్నీ ఇంకా కలెక్ట్ చేసుకొని అలా ఇంకా నది దగ్గర వాటర్ తీసుకొచ్చి ఇంకా అలా నిప్పుతో వంట చేయడం స్టార్ట్ చేస్తుంది భూమి. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అడుగుతారు గగన్. ఏవండి, మీరు ఒకటి మర్చిపోతున్నారు, నేను పేరుకే శోభాచంద్ర శరత్చంద్ర గారి కూతుర్ని, కానీ పెరిగిందంతా స్వచ్ఛమైన పల్లెటూరు లాంటి అడవిలో ఉండే అరకులో పెరిగాను. నాకు ఇలాంటివన్నీ చాలా సులువండి. అడవిలో ఒక కట్టెలు తీసుకువచ్చి ఇలానే మేము నిప్పు తయారు చేసుకొని వండుకుంటూ ఉంటాం అని అంటుంది భూమి. ఇంకా అలా భూమి గగన్ ఇద్దరు క్యాంప్ ఫైర్లో కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏవండి, ఇప్పటికైనా నా ప్రేమ మీరు అర్థం చేసుకోండి అని అంటుంది భూమి. హే ప్లీజ్, నాకు దారి లేక నీతో ఇలా ఉండాల్సి వస్తుంది. నువ్వు ఆ టాపిక్ కాకుండా వేరే ఏ టాపిక్ అయినా మాట్లాడు, నేను ఆన్సర్ ఇస్తాను, బట్ ప్లీజ్ డోంట్ అగైన్ రీకాల్ దాట్ టాపిక్ అని అంటారు. ఓ, ఇంకా మాట్లాడమంటున్నారా అని అంటుంది భూమి. కాదు, ఆ టాపిక్ కాకుండా వేరే టాపిక్ మాట్లాడమని చెప్తున్నాను అని అంటారు గగన్. ఇంకా ఏం టాపిక్ ఉంటుంది? అవును, మీరు చాలా కష్టపడి చదువుకొని పైకి వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యారు కదా, మీ మొదటి జీతం ఎంత అని అడుగుతుంది భూమి. నా ఫస్ట్ సాలరీయా 5 రూపాయలు అని అంటారు గగన్. ఏంటి 5 రూపాయలా అని అంటుంది భూమి. అవును, 5 రూపాయలు. చిన్నప్పుడు అమ్మని చెల్లిని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ ఉండడానికి కనీసం నీడ కూడా లేనప్పుడు షూ పాలిష్ చేసే ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి ఈ పని చేస్తావా అని అడిగాడు. అమ్మ పూరీలా భోజనానికని షూ పాలిష్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నా చేతిలో ఒక ఆయన 5 రూపాయలు పెట్టాడు. ఆ 5 రూపాయలతో బన్ కొని తీసుకువెళ్ళాను. అప్పుడు అమ్మ నువ్వు తిన్నావా అని అడిగితే నేను తిన్నానమ్మా అని అబద్ధం చెప్పాను. ఆ బన్ని శారద్ అమ్మకి పూరికి ఇచ్చాను. అలా 5 రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ 500 కోట్ల ఆప్షన్ పాడేంత వరకు వచ్చింది అని అంటారు గగన్. భూమి గగన్ వైపు అలా ప్రేమగా చూస్తూ, ఏవండి, మీరు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. నేను మీ అంత కాకపోయినా చిన్నప్పటి నుండి నన్ను కష్టం అంటే ఏంటో తెలియని అమ్మా నాన్నలు పెంచారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలనో దురదృష్టవంతురాలనో నాకే తెలీదు అని అంటుంది భూమి. ఇంకలా భూమి వైపు చూస్తూ ఉంటారు గగన్. ఇది ఇలా ఉండగా ఏసీపీ నయని ఇందులో ఏదో తేడా ఉంది అని చెర్రీ ఫోటో, కృష్ణప్రసాద్ ఫోటో, గగన్ ఫోటో, ముగ్గురు ఫోటో బోర్డుకి పెట్టుకొని చూస్తూ ఉంటుంది. మేడం, నాకెందుకో ఈ గగనే చేశాడనిపిస్తుంది మేడం అని అంటాడు ఆ ఎస్ఐ రాజేంద్ర. హో అవునా, నీ తెలివితేటలేంటో ఇక్కడే అర్థమైంది. గగన్ గురించి నేను మొత్తం తెలుసుకున్నాను. హీఈస్ నాట్ దట్ టైప్. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు,
అతనికి ఇలాంటి దొంగ దెబ్బ తీయాల్సిన అవసరమే లేదు. అయినా ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో కూడా గగన్ అక్కడికి వెళ్ళినట్టు లేదు. సీసీటీవీ ఫుటేజ్ అంటే గుర్తుకు వచ్చింది. రా వెళ్దాం అని నయని శరత్చంద్ర గెస్ట్ హౌస్లో వాచ్మెన్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా వాచ్మెన్ అలా కూర్చుని చూస్తూ ఉండేసరికి ఏసీపీ నయని వస్తుంది. వెంటనే వణికిపోతూ ఉంటాడు వాచ్మెన్. మేడం అని అంటాడు. అవును, నేను చాలా అనాలిసిస్ చేసి ఒక విషయం తెలుసుకున్నాను. నువ్వు చూపించిన వీడియో కేవలం 9:20 వరకే ఉంది. తర్వాత 9:30 వీడియో కనబడుతుంది. మధ్యలో 10 మినిట్స్ ఏమైంది అని అడుగుతుంది ఏసీపీ నయని. 10 మినిట్సా? ఏమో మేడం, నాకు అవన్నీ తెలీదు. నేను మొత్తం ఫుటేజ్ మీకు ఇచ్చేసాను మేడం అని అంటాడు వాచ్మెన్. అవునా, సరే అయితే అని చెంప మీద ఒక్కటి కొడుతుంది నయని. ఏంట్రా, ఎలా కనబడుతున్నానరా నీకు? నీ నోటి మాట నీ కళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుంది అబద్ధం చెప్తున్నావని. ఎందుకురా, ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నావు? అంటే శరత్చంద్రన్ చంపింది నువ్వే కదా, చెప్పరా, నిజం చెప్పరా అని చెప్పి టపా టపా చెంపల మీద కొడుతుంది నయని. ఇంకా సైలెంట్గా ఉంటాడు వాచ్మెన్. డౌటే లేదురా, శరత్చంద్రన్ చంపాలని చూసింది నువ్వే, అందుకే సైలెంట్గా ఉన్నావు. ఎస్ఐ రాజేంద్ర, వీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అని అంటుంది నయని. మేడం, మీ కాలు పట్టుకుంటాను మేడం, నన్ను దోషం చేయొద్దు మేడం అని చెప్పి వంగేసరికి ఇంకా అతని షర్ట్లో నుండి 2 లక్షల క్యాష్ అయితే బయటపడుతుంది. వావ్, డబ్బే ప్రపంచం అంటే ఏంటో అనుకున్నాను. ఇదిగో వీడి షర్టు చూస్తుంటేనే అర్థమైంది. ఎవరిచ్చారా ఈ డబ్బులు? ఆ 10 మినిట్స్ ఫుటేజ్లో ఉంది ఎవరు? చెప్తావా కటకటాల వెనక్కి వెళ్తావా అని అడుగుతుంది నయని. చెప్తాను మేడం. ఆ రోజు వంశీ అనే ఒక అబ్బాయి కూడా వచ్చాడు మేడం. అతను నాకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు మేడం. అతను బయటకు వచ్చేటప్పుడు అతని చేతికి బ్లడ్ని చూశాను మేడం అని అంటారు వాచ్మెన్. అంటే వంశీ ఎవరు అని అడుగుతుంది నయని. మేడం, వంశీ అంటే అదే మనం ఇంట్రోగేట్ చేశాం కదా మేడం, కృష్ణప్రసాద్ వాళ్ళ అల్లుడు అని అంటారు రాజేంద్ర. ఓ వాడా, సరే రా వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకలా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఏసీపీ నయని. ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రేయ్, వాళ్ళు దొరికారా అని రౌడీలకి ఫోన్ చేసి అడుగుతుంది. లేదు మేడం, మేము ఎంతలా ప్రయత్నించినా వాళ్ళు ఎక్కడున్నారో కనిపించట్లేదు మేడం. నాకు తెలిసి వాళ్ళు అడవి లోపలికి వెళ్ళిపోయి ఉంటారు మేడం అని చెప్తారు ఆ రౌడీలు. వాట్, అడవి లోపలికి వెళ్ళిపోయారా? మిమ్మల్ని పెట్టుకొని పనిలో వేస్ట్ రా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అపూర్వ. ఏమైందమ్మాయి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. నక్షత్ర కూడా పక్కనే ఉంటుంది. పిన్ని, దాన్ని చంపేద్దామని నేను వెళ్ళాను కదా, అప్పుడు గగన్ గాడు వచ్చి నాకు అడ్డుపడ్డాడు పిన్ని. నేను ముందే సేఫ్గా రౌడీలను కూడా తీసుకువెళ్ళాను. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరు తప్పించుకున్నారు పిన్ని. వాళ్ళిద్దరూ అదే శ్రీశైలం అడవిలోకి వెళ్ళిపోయారంట అని చెప్తుంది అపూర్వ. ఒక్కసారిగా అది విని నక్షత్ర కుప్ప కూలిపోతుంది. ఏంటి, గగన్ బావా, ఆ భూమి ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారా? ఇప్పుడు ఆ భూమి ఏం చేస్తుందో ఏంటో, బావా బావా అని చెప్పి ఏడుస్తూ ఇంకా గగన్ ఫోన్కి కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటుంది నక్షత్ర. అయ్యో, బావ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని నక్షత్ర బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా గోరింటాకు పిన్ని, చూసావా అమ్మాయి, నీ కూతురు ఎంతలా బాధపడిపోతుందో అని అంటుంది. పిన్ని, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, దానికి కూడా నువ్వు ఈ మ్యాటర్ లీక్ చేసావో నిన్ను చంపేస్తాను అని అంటుంది అపూర్వ. అమ్మో, అంత బంపర్ ఆఫర్ నాకు వదిలే అమ్మాయి, ఏంటి అని అడుగుతుంది. చూడు పిన్ని, ఇప్పుడు వాళ్ళు ఎలానో శ్రీశైలం అడవిలో ఉన్నారు. అక్కడ వాళ్ళని చంపినా ఏం చేసినా ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఆంధ్ర తెలంగాణలో రౌడీలు ఎవ్వరు గగన్ గాడికి తట్టుకోలేరు. కాబట్టి నేను బీహార్ నుండి రౌడీలని పిలిపిస్తున్నాను పిన్ని. ఇవాళ రాత్రే వాళ్ళని అక్కడికి వెళ్ళమని చెప్తాను. చెప్పి అక్కడికక్కడే అడవిలోండి తిరిగి రాకుండానే వాళ్ళిద్దరిని, భూమిని గగని పైకి పంపించేస్తాను. నా కూతుర్ని ఓదార్చి ఒక ఉన్న కుటుంబానికిచ్చి పెళ్లి చేస్తాను. ఒకవైపు నాకు ఆ వారసురాలు భూమి అని బావకి తెలియకుండా పోతుంది, ఇటువైపు నక్షత్ర గోల కూడా వదిలిపోతుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు పిన్ని అని అంటుంది అపూర్వ. వావ్, ఇప్పుడు అమ్మాయి నీ బ్రెయిన్ కరెక్ట్గా ఆలోచిస్తుంది, పంపించు అని అంటుంది గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి, గగన్ ఒక చెట్టు కింద అయితే నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా కోయిల కూతలో అన్ని వినబడడంతో భూమి హ్యాపీగా నిద్రలేచి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. గగన్ కళ్ళు తెరిచి చూసేసరికి భూమి తన ఎదురుగా ఉంటుంది. హే, ఏంటి మరి ఇక్కడ ఇంత దగ్గరగా వచ్చి చూస్తున్నావు అని అడుగుతారు గగన్. ఏమైందండి, నేను మీ కాబోయే భార్యనే కదా అని అంటుంది భూమి.
మళ్ళీ మొదలు పెట్టావా? ఇప్పుడు పొద్దునైంది కాబట్టి ఎలా అయినా మనం ఇక్కడి నుండి బయటపడాలి అని చెప్పి గగన్ ఇంకా మొత్తం అడవిలో ఎక్కడికి బయటికి వెళ్ళాలా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అదే టైంకి కరెక్ట్గా మీడియాలో పెద్ద స్క్రోలింగ్ వస్తుంది. శరత్ చంద్ర గారి వారసులుగా నిర్ధారించబడిన భూమి, గగన్ ఇద్దరూ కనిపించకుండా పోయారు. శ్రీశైలం అడవిలో చిక్కుకున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు వాళ్ళని కాపాడడానికి వెళ్లారు అని చెప్పి ఇంకా అలా పోలీసులు అయితే వస్తారనమాట భూమి గగన్ దగ్గరికి. వాళ్ళిద్దరిని కాపాడి బయటికి తీసుకువస్తారు పోలీస్. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది న్యూస్ చూసి. వెంటనే ఏసీపీ నయని అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏంటి మేడం, న్యూస్ చూసి షాక్ అయిపోయారా? మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? యు ఆర్ అండర్ అరెస్ట్ అని అంటుంది ఏసీపీ నయని. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. మా మా అమ్మాయి ఏం చేసిందండి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. ఏం చేసిందా? భూమి శరత్చంద్ర గారి కన్న కూతురని తెలిసిన తర్వాత రౌడీలతో భూమిపై మర్డర్ అటెంప్ట్ చేయించింది. దాని తర్వాత ఇప్పుడు గుడిలో భూమి నిద్రపోతుంటే తన్ని డైరెక్ట్గా చంపాలనుకుంది. అది కుదరక రౌడీలతో అటాక్ చేయించాలనుకుంది. తర్వాత బీహార్ రౌడీలని శ్రీశైలం అడవులకి పంపించింది. ఇదంతా నాకు ఎలా తెలుసు అనుకున్నావా? మేము పోలీస్, అందరిపై మాకు అనుమానం ఉంటుంది. అపూర్వ గారి ఫోన్ కాల్ ట్యాప్ చేయమని నేను ముందే చెప్పి పెట్టాను. అప్పుడు తను దొరికిపోయింది అని అంటుంది నయని. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. మీకు ఎక్కువ టైం లేదు అపూర్వ గారు, రండి వెళ్దామని చెప్పి అపూర్వని అరెస్ట్ చేసి అలా ఇంకా తీసుకువెళ్తూ ఉంటుంది ఏసీపీ నయని. ఇంకా అలా అపూర్వ చాలా అవమానంతో ఉంటుంది. మీడియా వాళ్ళందరూ అపూర్వ అరెస్ట్ అరెస్ట్ అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటారు. ఇంకా అపూర్వని అలా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి చూసేసరికి అక్కడ వంశీ ఆల్రెడీ జైల్లో ఉంటాడు. ఒక్కసారిగా వంశీని చూసి షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి, అతను ఇక్కడ జైల్లో ఎందుకున్నాడనా? చెప్తాను అని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఎప్పుడైతే వాచ్మెన్ వంశీనే అని చెప్పాడో వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఏసీపీ నయని. హిందూ అంటే నువ్వే కదా, హలో నీ భర్త గారిని ఒకసారి పిలుస్తారా అని అంటుంది నయని. ఇంకా వంశీ అక్కడికి వస్తాడు. వంశీ గారు, మీకు నేను తెలియకపోవచ్చు, కానీ నాకు మీరు తెలుసు. మీరు ఈ మధ్యలో ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నారా అని అడుగుతుంది. వస్తువా? అలాంటిదేమీ లేదు మేడం అని అంటాడు వంశీ. ఒకసారి చైన్ చూడండి అని అంటుంది. చైన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వంశీ. వంశీ చెంప మీద ఒక్కటి పీకుతుందనమాట, కొడుతుంది. నయని, ఏంటి బిత్తర చూపులు చూస్తున్నావు? గెస్ట్ హౌస్ లో పోయిన చైన్ ఇక్కడ దొరికిందనా? నువ్వే శరత్ చంద్ర గారిని హత్య చెయ్యాలనుకున్నావని మా ఇంట్రోగేషన్లో తేలింది. సాక్ష్యాలు కూడా ఉన్నాయి, రారా అని చెప్పి ఇంకా వంశీని అలా అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది నయని. ఒక్కసారిగా ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా తెలుసుకొని ఇంకా కోపంగా అపూర్వ వంశీ దగ్గరికి వెళ్ళి వంశీ చెంప మీద పటా పటా కొట్టి, ఏరా కనీసం తిండి కూడా గతిలేనోడా, నువ్వు నా బావని చంపాలనుకుంటావురా అని చెప్పి పటా 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 చెంపల మీద కొడుతూ ఉంటుంది. మేడం మీరు ఇలా సెల్లోకి రాకూడదండి, పక్క సెల్లో వెళ్ళి రిలాక్స్ అవ్వండి, వీడి పని మేము చూసుకుంటాం కదా అని చెప్పి ఇంకా అలా ఒకవైపు వంశీని ఇంకొక వైపు ఏమో అపూర్వని ఇద్దరిని అరెస్ట్ చేస్తుంది ఏసీపీ నయని. ఇటువైపు భూమి ఈ విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.